జనరల్‌గా మార్నింగ్ లేవంగానే కాఫీ గానీ, టీ గానీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. సో, నేను గూడా మార్నింగ్ లేవంగానే కాఫీ గానీ, టీ గానీ తాగుతాను. సో, మా ఏరియాలో కేఫ్ కాకతీయ అని జెప్పి ఒకటి కాఫీ షాప్ ఉంది. సో, ఇందులో స్పెషల్ ఏంటంటే ఇక్కడ మనకు చాలా టైప్స్ ఆఫ్ డ్రింక్స్ దొరుకుతాయి. సో, వీళ్ళేంటంటే మట్టి గ్లాస్‌లో ఇస్తారండి. సో, మనకు కాఫీ కావాలనుకున్నా, అల్లం చాయ్ కావాలనుకున్నా, నార్మల్ చాయ్ అనుకున్నా ఏదైనా కానీ వీళ్ళు మట్టి గ్లాస్‌లో ఇస్తారు. సో, టేస్ట్ కూడా మనకు చాలా డిఫరెంట్‌గా ఉంటుంది మట్టి గ్లాస్‌లో తాగితే. సో, అది మనకు అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే టీ అన్నది మట్టి గ్లాస్‌లో తాగితే మంచిదా? లేకుంటే ప్లాస్టిక్ గ్లాస్‌లో తాగితే మంచిదా అన్నది ఒక సబ్జెక్ట్. సో, జనరల్‌గా మనకు తెలిసిన విషయం ఏంటంటే ప్లాస్టిక్ గ్లాస్ తీసుకుంటే ప్లాస్టిక్ గ్లాసులు అన్నది తయారు చేయడానికి చాలా రకాల కెమికల్స్ అన్నది యూజ్ చేస్తారు ప్లాస్టిక్ గ్లాస్‌లో. సో, ఈ ప్లాస్టిక్ గ్లాస్‌లో మనం ఏదైనా కాఫీ షాప్ కానీ, టీ షాప్ కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ ప్లాస్టిక్ గ్లాస్‌లో వేడి కాఫీ కానీ, టీ కానీ అందులో పోయడం వల్ల సో, ఆ ప్లాస్టిక్ తయారు చేయడానికి యూజ్ చేసిన కెమికల్స్ కూడా మనం తాగే ఈ చాయ్‌లో మిక్స్ అవుతాయి. సో, అలా మిక్స్ అయిన కెమికల్‌తో కూడిన టీ కానీ, కాఫీ కానీ మనం తాగడం వల్ల సో, మనకు అన్నది హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇది ఒకటేసారి తాగితే వస్తుందా, 2 సార్లు తాగితే వస్తుందా అన్నది మ్యాటర్ కాదు. బట్ ఇట్స్ హ్యాపెన్ స్లోలీ. కాకపోతే ఏంటంటే మట్టి గ్లాస్‌లో తాగితే మనకు టేస్ట్ అన్నది కూడా చాలా మంచిగా ఉంటుంది. ఇంకోటి ఈ మట్టి అన్నది మనకు సహజంగా దొరికే మట్టితోని ఈ మట్టి గ్లాసులు అన్నది తయారు చేస్తారు. సో, మట్టి గ్లాస్‌లో తాగడం వల్ల మనం అందులో పోసే టీ కానీ, కాఫీ కానీ ఆ మట్టి గ్లాస్ అనేది కొంచెం ఫిల్టరైజ్ చేసుకొని మనకు కెమికల్స్ లేకుండా, రసాయనాలు లేకుండా చూసుకుంటుందని చెప్పి మనం చాలా చోట్ల విన్నాం. సో, నా ప్రయారిటీ వచ్చేసి నేను మట్టి గ్లాస్‌లో తాగడానికే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మన పూర్వీకులు కానీ, మన వాళ్ళ పేరెంట్స్ కానీ అప్పట్లో ఎక్కువ మట్టి కుండలలోనే వంటలు చేసేవాళ్ళు. లైక్ రైస్ చేసినా, లేకుంటే పప్పు చేసినా, లేకుంటే ఏదైనా కర్రీస్ చేసినా మట్టి కుండలలోనే చేసేవాళ్ళు. ఎందుకంటే మట్టి కుండలలో చేస్తే ఆ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. సో, కొన్ని ఏరియాల్లో కుండ బిర్యానీ లేకుంటే మట్టి కుండలలో చేయడం చూస్తుంటాం. సో, ఏంటంటే నార్మల్‌గా మనం మట్టి కుండలలో కానీ, మట్టి గ్లాసుల్లో చాయ్ తాగడం కానీ ఉన్న డిఫరెన్స్, ఉన్న టేస్ట్ కానీ, ఉన్న క్వాలిటీ కానీ ప్లాస్టిక్ గ్లాసుల్లో కానీ, ప్లాస్టిక్ కప్పుల్లో కానీ తాగితే ఉండదు. సో, నేనేమనుకుంటున్నా అంటే మనము చాలామంది చాలా చోట్లకెళ్ళి ప్లాస్టిక్ గ్లాసులో చాయ్ కానీ, కాఫీ కానీ తాగుతుంటారు. సో, ప్లీజ్ అవాయిడ్ దెమ్. ప్లాస్టిక్ గ్లాసుల్లో చాయ్ తాగడం ఆఫ్ చేసి సో, వీలైనంత త్వరగా మట్టి గ్లాసుల్లో తాగడం అలవాటు చేసుకుంటే మనకు హెల్త్ మంచిగా ఉంటుంది. సో, దీనివల్ల ఏంటంటే మనము రోజు 1, 2 చాయ్ల కన్నా చాలామంది ఎక్కువ చాయ్లే తాగుతుంటారు. అది వర్క్ ప్రెషర్ వల్ల కావచ్చు, సమ్ అదర్ టెన్షన్స్ వల్ల కావచ్చు. సో, ఇలాంటి వాళ్ళకు ఏంటంటే ప్లాస్టిక్ గ్లాస్‌లో తాగడం కన్నా మట్టి గ్లాస్‌లో తాగితే హెల్త్ అన్నది మనం కాపాడుకోవచ్చు.